18 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో పెద్ద మనుషుల ఒప్పందం అమలవుతుంది. సీమాంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆ పద్ధతి బహుశా ఆఫ్టర్ లాంగ్ టైం అమలవుతుంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆ పదవి దామోదర్ రాజనరసింహ వరించింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇక ముందు ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఆయన అడిగి తెలుసుకుందాం. సరిపోయింది, ఫస్ట్ టైం బహుశా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీకు ఈ పదవి వరించింది. సో ఎట్లా ఫీల్ అవుతుంది? ఉప ముఖ్యమంత్రి అనేది లాంగ్ గ్యాప్ తర్వాత రాష్ట్రానికి వచ్చింది. నేనైతే పదవిలో ఉన్నాను. అరే 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓ దళితులకు అవకాశం రావడము అంటే గత 18, 15, 20 సంవత్సరాలలో సమాజంలో చాలా వేగవంతంగా వస్తున్న మార్పులు, సామాజిక స్ఫూర్తి, రాజకీయ చైతన్యము, ఈ దశలో ఈ రకంగా ఈ పదవి రావడము ఒక గురుతరమైన బాధ్యత. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మా వంతు కృషి మేము చేస్తాము. సార్, తెలంగాణ వాదం బాగా బలంగా వినిపించినప్పుడు, లేకపోతే ప్రత్యేక రాష్ట్రవాదం బలంగా వినిపించినప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి తెర మీదకి వస్తుంటుంది. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కానీ, తెలంగాణ వాదానికి సంబంధించి కానీ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు అది హైకమాండ్కి ఇవ్వబోతున్నారు? ఉప ముఖ్యమంత్రికి తెలంగాణ వాదనకు సంబంధం లేదు. దళితుడు ఉప ముఖ్యమంత్రి కావడం తెలంగాణకు సంబంధం లేదు. ఒక వాదనకు ఉప ముఖ్యమంత్రికి పోల్చడమో సరిపెట్టడమో అది సబబు కాదు. ఓకే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు మీరు. సో దీనికి సంబంధించి ఇప్పుడు జేఏసీ కూడా మరో డెడ్ లైన్ విధించింది. మీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో వెళ్ళి ప్రెజర్ చేస్తున్నారు. సో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ప్రాంత నాయకుడు కావచ్చు, మీరు ఎలాంటి సమాచారాన్ని కేంద్రానికి అందిస్తారు, హైకమాండ్ చెప్తారు? మేము అంటే నా వ్యక్తిగత అభిప్రాయము, ప్రజల అభిమతము, ప్రజల అభిష్టత ఏదున్నది మేము తెలియజేస్తూనే ఉన్నాము, భవిష్యత్తులో తెలియజేస్తాము. మా ప్రజాప్రతినిధులు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులే కానీ, శాసనసభ్యులే కానీ ప్రాంతాల వారిగా వారి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. తెలంగాణ అంశం అనేది కేంద్ర ప్రభుత్వం హైకమాండ్ నిర్ణయం చేస్తున్నారు కదా, దాని గురించి కొంచెం ఆతి చూచి కొద్దిగా ఓపికతోటి దాన్ని పరిష్కారం చేసుకునే దిశగా అందరూ కృషి చేయాలి. అంటే తెలంగాణ ఉద్యమం పైన మీరు ముందు నుంచి చాలా దూరంగా ఉన్నారు. ఈ ఉద్యమానికి, ఈ వాదానికి కూడా అన్నటువంటి ఒక పేరుంది. సో ఈ నేపథ్యంలో మీరు డిప్యూటీ సీఎం గాని కాకుండా హోమ్ శాఖ కూడా మీకే ఇస్తారని, ఆ తర్వాత ఉద్యమంపై ఎలా ఉంటుందన్నట్టు ఒక ఆందోళన తెలంగాణ వాదుల్లో ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. ఎవరు చెప్పారని తెలంగాణ వాదిని కాదని? నేను పుట్టింది సికింద్రాబాద్లో, పెరిగింది బస్తీల్లో. నేను అసలైన తెలంగాణ వాదిని, అసలైన దళితుని, అసలైన అనగారిక వర్గానికి చెందిన వాడిని. మా పోరాటం ఎప్పుడైనా దొరలకు వ్యతిరేకంగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. పదవులు శాశ్వతం కాదు, సామాజిక కోణంలో ఆలోచన చేయాలి. మా కడుపు మంటనే ఆలోచన చేయండి. మా ఔన్నత్యాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము, అస్తిత్వాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరంటారు తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి? మేము ఇది డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారి అభిప్రాయాలు. ముఖ్యంగా తెలంగాణ ఇష్యూ కానీ, లేకపోతే మాదిగా రిజర్వేషన్ సంబంధించి, కేటగిరైజేషన్ సంబంధించిన విషయం కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సామరస్యంగా ఇరు వర్గాల్ని సామరస్యంగా కూర్చోబెట్టి పరిష్కారం చేస్తున్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా విశ్వనాథ్తో సంగప్ప, ఐ న్యూస్, హైదరాబాద్.